హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక సెక్టార్కి సంబంధించి మినిమం మనం ఏం చేయగలుగుతాం. కేవలం ఒక 5,000 రూపాయలు మనం ఉంటే మనం ఒక సెక్టార్లో ఉన్న అన్ని స్టాక్స్ ఎలా కొనగలుగుతాం అనేది చెప్తాను. బేసిక్ మనం వన్ టైం ఒక సెక్టార్లో మనం అన్ని స్టాక్స్, ఒక సెక్టార్లో ఏవైతే అందులో ఉన్న బెస్ట్ స్టాక్స్ ఏమేమి ఉంటాయో ఓన్లీ సింగిల్ సెక్టార్లో జస్ట్ కేవలం ఒక 5,000 రూపాయలు మన చేతిలో ఉంటే మనం మన స్టార్టింగ్ ఎలా చేయొచ్చో నేను చెప్తాను. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్, ఇది ఫాలో అవ్వమని నేను రికమెండేషన్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది సిమెంట్ సెక్టార్కి సంబంధించిన ఒక 20 స్టాక్స్. ఇవి బెస్ట్ స్టాక్స్ అని నేను చెప్పట్లేదు, కాకపోతే ఇవి 20 స్టాక్స్. ఏంటిదంటే అవి 500 బిలో, పర్ షేర్ ప్రైస్ 500 బిలో ఆర్ 500 ఎబో, జస్ట్ లిటిల్ ఎబో. ఇది ఒక ర్యాంకో సిమెంట్స్ 829, ఇది మన జేకే లక్ష్మి సిమెంట్స్, ఈ రెండు మాత్రమే 500 ఎబో ఉంటాయి. మిగతా అన్ని పర్ షేర్ వాల్యూ మీకు 500 బిలోనే దొరుకుతాయి. సో ఇప్పుడు చూసుకుంటే అంబుజా సిమెంట్ 465 గా ట్రేడ్ అవుతుంది. నువ్వు ఒక విస్టాస్ 313, స్టార్ సిమెంట్స్ 201, జేకే లక్ష్మి సిమెంట్స్ 671, ఇండియా సిమెంట్స్ 253, ఓరియంట్ సిమెంట్స్ 329, కేశవరామ్ ఇండస్ట్రీస్ 196, ప్రిస్బు జాన్సన్ 114, హైడెన్బర్గ్ సిమెంట్స్ 192, సాగర్ సిమెంట్స్ 180, కేసీపీ 171, రామ్కో సిమెంట్స్ 180, ఉదయపూర్ సిమెంట్స్ యాక్చువల్గా 25 రూపీస్గా ట్రేడ్ అవుతుంది. కానీ మరి 25 రూపీస్కి ఒక షేర్ వేయడం అంత మినిమం ఒక 100 రూపీస్ వేసుకుందాం. సో 25 రూపీస్ ఉన్న స్టాక్స్ 100 రూపాయలకు 4 వస్తాయి. సో 100. సంఘీ ఇండస్ట్రీస్ కూడా 52 కార్డు ఉన్నది, 52 2 తీసుకుంటే 104, శ్రీ దిగ్విజయ్ 140, శివ సిమెంట్స్ 31 కార్డు ఉంది, 3 స్టాక్స్ తీసుకోండి 96, అంటే జస్ట్ క్యాల్కులేషన్ పర్పస్. సౌరాష్ట్ర సిమెంట్స్ 76 రూపీస్ 152, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 187, విశాఖ 132, ఇది రామ్కో సిమెంట్స్ 829. యాక్చువల్గా రామ్కో సిమెంట్స్ తీసుకోవద్దు అనుకున్నా, కాకపోతే 5,000కి రౌండ్ ఫిగర్ అవుతుందని ఇది కూడా ఇంక్లూడ్ చేసిన. ఇక్కడ ఈ 19 కంపెనీస్ తీసుకుంటే 4,200 వస్తుంది, ఇంకో 800తో ఏంటంటే ఇది కూడా తీసుకున్నా. సో 5,050 రూపీస్ ఓవరాల్. మీరు ఇవన్నీ కౌంట్ చేయండి, 5,050 రూపీస్. దీన్నే మనం కొన్ని యాప్స్లో ఉంటుంది బాస్కెట్ ఆర్డర్ అని ఉంటుంది. ఓకే, బాస్కెట్ ఆర్డర్ అయినా ఇది సిమెంట్ సెక్టార్ ఇది. సో మన దేశం నెక్స్ట్ పురోగమించేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిమెంట్ కావాలి. 140 కోట్ల మందికి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే కావాల్సింది సిమెంటే. అల్టిమేట్గా సిమెంట్, ఆర్సీసీ, సిమెంట్ రిలేటెడ్ అన్నీ. సో ఈ ప్రస్తుతానికి అయితే 20 కంపెనీలు ఇంకా ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది, కానీ అది 1 షేర్ 11,000 ఉంది. ఓకే, మీకు అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ఉంది జేకే సిమెంట్స్, అది 4,600 ఆ రేంజ్లో ఉంది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు జేకే సిమెంట్ 4,600. ఓకే, అది టూబ్ స్టాక్ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు. 4,600 పెట్టి ఒక కంపెనీలో పెట్టేవాళ్ళు 5,000 పెట్టుకుంటే మీరు మొత్తం ఈ 20 కంపెనీలలో ఒక్కొక్క స్టాక్ ఉంటే మీరు 20 కంపెనీలకు షేర్ హోల్డర్ అవుతారు. సో 20 కంపెనీలు మొత్తం సెక్టార్ని కవర్ చేసినట్టే. ఇది పెరుగుతాయా తగ్గుతాయా అని అంటే అది మనం చెప్పలేం కదా. ఏ కంపెనీ రిలేషన్స్ అట్లుంటుంది. కంపెనీ యొక్క ఎదుగుదల అనేది ఇండివిజువల్ వాళ్ళ ఫార్మాట్లో వాళ్ళు ఎవరైనా పురోగమనించడానికి లేకపోతే బిజినెస్ పెంచుకోవడానికి చూస్తారు కదా. కొన్ని విలీనాలు కూడా కావచ్చు. ప్రస్తుతానికి అయితే అదానీ గారు మనకు సిమెంట్ కంపెనీలోకి వద్దామని చూస్తున్నారు. అట్లాంటివి జరుగుతాయి. పెద్ద వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్ద స్కేల్లో డెవలప్ అవుతున్నప్పుడు పెద్ద వాళ్ళు కూడా రావడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో వాళ్ళు ఇలా ఏ కంపెనీ అక్వైర్ చేసుకుంటే ఏది మల్టీప్లైయర్ అవుతుంది, ఏది ఏమైతుంది అనేది మనకు తెలియదు. కాకపోతే మీరు పెట్టేది ఒక్కొక్క స్టాక్ కాబట్టి మీకు స్టాక్స్ పడిపోయినా ఒక 50% కరెక్ట్ అయినా మీరు యావరేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వెరీ లాంగ్ టర్మ్ ఇది సజెషన్ కూడా ఇవ్వట్లే. ఒక స్టాక్ కొనొచ్చా, లాభదాయకమా, అసలు అట్లా ఉంటుందా, కొనొచ్చా అంటే ఒక స్టాక్ కొనొద్దు అనే రూల్ ఉంటాయి. ఒక్కొక్క స్టాక్ ఇంతెందుకు ఉంటుంది. మీకు డైరెక్ట్ 10,000 ఉంటుంది కదా, డైరెక్ట్ వన్ స్టాక్ ఎందుకు, ఒకటేసారి 1000 స్టాక్స్ కొనండి అని ఉంటుంది కదా. నీకు 1 స్టాక్ ఎందుకు పెట్టిళ్ళు,
ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ కూడా ఒక స్టాక్ పెట్టి నేను షేర్ హోల్డర్ కావాలి కంపెనీలో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా ఒక షేర్కు 100 అయినా 90 అయినా వన్ స్టాక్ ఉంటే వన్ స్టాక్ కొనొద్దనే రూల్ లేదు. మీకు ఛార్జెస్ ఎలా అంటే ఛార్జెస్ ఆన్ బై సైడ్ కొంటే మీకు కొన్ని యాప్స్లో 0.03%, 0.05%, 0.5% ఆఫ్ ద ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత? ఇప్పుడు 100 రూపీస్ పెట్టిల్లు, 100 రూపీస్కి ఇన్వెస్టెడ్ 0.5% ఇన్వెస్టెడ్ ఎంత అవుతుంది? 50 పైసలు అవుతుంది. 50 పైసలు ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ రిలేటెడ్ అదే సెబీ లేదా ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఛార్జెస్ అవి ఒక 50 పైసలు, రూపాయి మా అంటే 2 రూపాయలు ఛార్జీలు పడతాయి మళ్ళీ వీటికి ఇండివిజువల్గా. సో 20 స్టాక్స్ ఇంటూ 2 రూపీస్, సమ్ 40 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. అదే బ్రోకరేజ్ ప్లస్ ఎస్టీటీ స్టాంప్ డ్యూటీ అది చాలా చిన్న పడుతుంది. ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత ఉంటే దానికి తగ్గట్టు పడతాయి. ఇది కొన్ని యాప్స్ ఉంటాయి, అందులో మీరు డెలివరీకి ఎన్ని షేర్లు కొన్నా ఎంత కొన్నా ఆన్ బై సైడ్ లేదా కొన్నా అమ్మినా 20 కొన్నా 20 అమ్మినా 20 రూపీస్ ఉంటుంది. కొన్నిట్లో 10 రూపీస్ ఉంటుంది. అట్లాంటి స్టాక్స్ అయితే వద్దు, అట్లాంటి యాప్స్ అయితే వద్దు. అవి బల్క్లో కొనేటోళ్ళకు 20 రూపాయలతో పెద్ద పడదని అట్లాంటిది అంటుంది. మనం తీసుకునేదే 1 క్వాంటిటీ, 1 స్టాక్ క్వాంటిటీ అనేది. ఇది నేను సజెస్ట్ చేయట్లేదు, కాకపోతే ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ మ్యాక్సిమం అనేది ఒక స్ట్రాటజీ లాంటిది. ఇది స్ట్రాటజీ ఎలా అంటే అయితే మీరు కొనేది ఒక్కొక్క స్టాక్ కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ లోయెస్ట్ ఆఫ్ ద లోస్, రిస్క్ ఫ్యాక్టర్ అనేది లేదు. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే మీరు ఇందులో ఎనీ 4 స్టాక్ తీసుకోండి, ఎనీ 4 or 5 స్టాక్స్, ఎనీ 4 or 5 స్టాక్ తీసుకొని వాటిని మల్టిప్లై బై 5, 4 అట్లా చేయండి. అంటే ఒక స్టాక్ మల్టిప్లై అయితే ఎగ్జాంపుల్ ఇందులో ఏదన్నా ఒకటి మన దేశంలో ఉన్న పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దాంట్లో స్టేక్ కొని దాంట్లో ఇన్వెస్టర్ అయితే మాత్రం మన ఊహ కూడా ఉండదు దాని ఎదుగుదల. అది ఎంత ఎదుగుదల అనేది మనకు తెలియదు. దాన్నే మల్టీబ్యాగర్ అంటారు. మల్టీబ్యాగర్ అంటే మీరు ఒక స్టాక్ కొంటే అది 300%, 400% రిటర్న్స్ ఇస్తే దాన్ని మల్టీబ్యాగర్ అంటారు. 300%, 400% అంటే 100 రూపాయలు పెడితే అది 2-3 ఇయర్స్ తిరిగేలోపు 300 అవుతాయి. మీరు లాస్ట్ ఇయర్ స్టాక్స్ను ఈ ఇయర్ చూసుకోండి, చాలా వరకు అవుతాయి. సో ఇందులో ఇది నేను సజెస్ట్ చేయలేదు. నేనేం లైసెన్స్డ్ లేకపోతే రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కాదు. కాకపోతే ఇది ఒక స్ట్రాటజీ. లోవర్ మిడిల్ క్లాస్ స్టాక్ మార్కెట్లో బిగినర్స్కి ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ సెక్టార్ వైజ్ పోవడానికి. నేనేమంటానంటే ఇందులో ఏది ఎంత పర్ఫామ్ చేస్తుంది ఏదనేది మనం టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లో పోయి చూడలేం కదా. సో ఇందులో ఒక్క దాంట్లోనే 5,000 పెట్టే బదులు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందులో ద బెస్ట్ స్టాక్ సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉంటుంది కాబట్టి మీరు ఇందులో అన్ని పిఈ రేషియోలు, అన్ని ఆ రేషియోలు, ఈ రేషియోలు లేకపోతే అన్ని చూసుకొని ఒకటే దాంట్లో 5,000 పెట్టే బదులు 5,000 పెడితే అది పెరగచ్చు, పెరగకపోవచ్చు, అంటే పడవచ్చు. 5,000, 4,000 కావచ్చు. బట్ ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇందులో మీరు 20 స్టాక్స్ 1 స్టాక్ మీరు పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే ఇందులో ఏదైనా 4 లేకపోతే 5 లేకపోతే 2, 3 అవి మల్టిప్లై చేసి చూడండి. ఎనీ స్టాక్ ఏ స్టాక్ అయినా ఫర్ సపోజ్ లీస్ట్ చూద్దాం. ఈ 100 ఉదయపూర్ సిమెంట్స్ 100 రూపీస్ ఉన్నది ఎగ్జాంపుల్. 5 టైమ్స్ పెరిగింది, ఎంత అవుతుంది? 500 అవుతుంది. అట్లా 2-3 తీసుకోండి. ఇంకోటి ఇండియా సిమెంట్స్ 253 వేసుకోండి, 4 అట్లా 4-5 స్టాక్స్ మీకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తే రీచ్ ఎక్కువ ఉన్నాయి. దేశం అనేది పెద్దది, జనాభా అనేది పెద్దది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా ఉంది. మనకి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మహా అంటే 30 కోట్ల మందికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఉంది మన దేశంలో. 140 కోట్లు, అట్లీస్ట్ ఒక 80 కోట్ల మందికి 90 కోట్ల మందికి సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాల్సిందే కదా. అట్లా డెవలప్ చేయాలంటే సిమెంటే కదా కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలి? సిమెంటే కావాలి. మ్యాక్సిమం బిల్డింగ్ కట్టాలంటే సిమెంటే. సో సిమెంట్ ఇండస్ట్రీ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నది. ఈ ఇండస్ట్రీలో ఇన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంటాయి కదా అని అంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది అది ఇంకా చాలా పెద్ద టాపిక్. అది
అందులో మనకు మనం డైరెక్ట్ షేర్ హోల్డర్లో కాలేం. మనం ఏ కంపెనీకైనా డైరెక్ట్ షేర్ హోల్డర్లో కాలేం కదా. మ్యూచువల్ ఫండ్స్లో మీరు సిప్పులు చేస్తారు, లేకపోతే సింగిల్ లంసంలో పెట్టినా కానీ మీరు డైరెక్ట్ ఇన్వెస్టర్లు కాదు కదా. అండ్ బై ద వే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న యాపే బ్రోకరేజ్ యాప్. యాక్చువల్గా ఒక కంపెనీలో మనం షేర్లు కొనాలంటే మనం డైరెక్ట్ కూడా కొనవచ్చు. కానీ దాన్ని గవర్నమెంట్ ఏం చేసింది, దాన్ని రెగ్యులేట్ చేయడానికి 2 సంస్థలు పెట్టింది. వాటిని స్టాక్ ఎక్స్చేంజ్ అంటుంది. సో గవర్నమెంట్ అది పెట్టిన స్టాక్ ఎక్స్చేంజ్. సో అది స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, అదే మధ్యవర్తి. మనకి కంపెనీకి ఉన్న షేర్ హోల్డర్లకు మధ్యవర్తే స్టాక్. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో మళ్ళీ డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేసుకొని కొనుక్కోలేని మళ్ళీ మధ్యలో యాప్లను పట్టుకొచ్చింది. డిమాట్ అకౌంట్లు అనేది పట్టుకొచ్చింది కాన్సెప్ట్. సో ఈ డిమాట్ అకౌంట్లు మెయింటైన్, ట్రేడింగ్ అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళే డిస్కౌంట్ బ్రోకర్లు, ఫుల్ టైం బ్రోకర్లు అని వాళ్ళే బ్రోకర్స్. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది ఎట్లుందంటే దళారీ సిస్టమ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఓకే, ఎక్స్చేంజ్ గవర్నమెంట్ ఏం జరిగినా ఏమైనా గవర్నమెంట్ పెట్టిన ఎక్స్చేంజ్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఎక్స్చేంజ్, సెబీ రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్ కాబట్టి గవర్నమెంట్ అనేది గట్టిగా ఉంటుంది. ప్రజల గవర్నమెంట్ కాబట్టి ఉంటుంది. యాప్స్లలో కూడా అప్పుడప్పుడు కొంచెం అవుతాయి. ఎంత పెద్ద యాప్ అయినా, ఎంత పెద్ద డిస్కౌంట్ బ్రోకర్ అయినా, ఎంత పెద్ద బ్రోకర్ అయినా కొన్నిసార్లు కొన్ని అవుతాయి. సమ్ 1 to 2% జరిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ బ్రోకర్ పోయి మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంచెం అది కాంప్లికేటెడ్. ఓకే, మీకు మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ సిప్ చేసి వదిలేద్దాం, మనకి ఎందుకు ఇవన్నీ అనుకుంటే ఓకే. కానీ మీకు సరిపడా టైం ఉండి లేదు, మనం పెట్టగలుగుతాం, ఏమున్నది జస్ట్ గూగుల్ సర్చ్లో తెలిసిపోతాను కదా కంపెనీ యొక్క భాగవతాలు అని అనుకుంటే ఈ సిమెంట్ సెక్టర్ సంబంధించిన 20 స్టాక్స్ మొత్తం అన్నీ కొనాలని ఏం లేదు. మీ దగ్గర 1000 ఉంటే ఇందులో బెస్ట్ 5 కంపెనీస్ తీసుకొని అట్లా కొనుక్కోవచ్చు. సెక్టార్ వైజ్ సింగిల్ స్టాక్. ఓకే.